ఇక్కడ ఇది పవర్ ఆఫీస్ పక్క లైన్. ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది. పవర్ ఆఫీస్ ఆపోజిట్. ఇంతకుముందు ఇక్కడ కర్రలు ఉండేవి కదా మొత్తం, ఆ కర్రలు ప్లేస్ దుమ్ము దుమ్ముగా ఉంది. ఎవరో బండి రేస్ చేస్తున్నారు. బండి ఎవరు చూడన్నాను బండి 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 రేజ్ చేస్తున్నాడు. మామూలుగా రావట్లేదు దుమ్మంతా. ఇది మన అన్న క్యాంటీన్ పక్కన. మనం చెప్పేసి చేసి వద్దాం. చెప్పేసి చేసి వద్దాం. ఏమైతుంది? మనం 4 రోజులు తీయటం మళ్ళీ దిగిపోవటం, 4 రోజులు తీయటం వాచ్ టైం పడిపోతుంది. మధ్య నాకు అసలు బాగలేదు, అందుకని అసలు బయటికి వెళ్ళి అసలు వీడియోలు తీయలేదు అన్నమాట. బాగా 1 మంత్ నుంచి దగ్గు జలుబు వేడి చేసింది బాగా. రైస్ నూడిల్స్ ఆర్డర్ చెప్పేసి మేము మళ్ళీ బస్ స్టాండ్ సైడ్ వెళ్తున్నాము. ఇలా వీడియో తీసి చాలా రోజులు అయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం వీడియో తీయటం. స్టార్టింగ్ చేయటం మళ్ళీ ఆఫ్ చేయటం, స్టార్టింగ్ చేయటం మళ్ళీ ఆఫ్ చేయటం, ఇలాగే అయిపోయింది. స్నేహ ఎలక్ట్రానిక్స్. స్నేహ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తాము. బస్ స్టాండ్ అవతల అద్దెంగి బస్ స్టాండ్ దాకా వెళ్దాము. ఇంకా ముందుసారి వెళ్ళేసి వద్దాము. మళ్ళీ కొత్తగా ఒంగోలులో మంగంగాలి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు. బాహుబలి ఎగ్జిబిషన్ అంట. సమ్మర్ సీజన్కి మళ్ళీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి బాగా పెట్టారు అనమాట. మళ్ళీ అది కూడా ఒకటి చేద్దాము వెళ్ళి. ఎలా మళ్ళీ మనం ఇంతకుముందు వెళ్ళాం కదా. ఫిషేనా అలాంటిదేనా? అది చేప బొమ్మ. ఈసారి అవతారు సినిమా డ్రామాస్ అవి పెట్టారంట, కొత్తవి పెట్టారంట. మేము అప్పుడు పోయినసారి పెట్టిన ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాం, వీడియో ఉంది చూడండి. అయితే ట్రాఫిక్ మాత్రం ఒంగోలు పెరిగిపోయింది. అది చూడన్నా మాకు పుల్లు పెట్టారు. పుల్లు పుల్లు డివైడర్లు మార్చారు.
కొత్తవి పెయింట్ వేసినట్టున్నారు. పెయింట్ వేసినట్టున్నారు. పోలీసులు ఆపేది చూడలే ఎంతమందిని ఆపుతున్నారు అట్లా పెద్దోళ్ళు కూడా ఆపుతున్నారు. హెల్మెట్ లేదు, హెల్మెట్ లేదు, 1000 రూపాయలు ఫైన్. నాన్న మళ్ళీ ఇటెళ్ళతో పట్టుకున్నారు అనుకో, హెల్మెట్ లేదు. మనం అనుకోకుండానే పడతాయిరా చవాళ్ళు, అనుకోవాల్సిన అవసరంలా, మనకు తెలియకుండానే పడతాయి. పడే అయితే వేరే సైనించాలి మనం. మళ్ళీ హెల్మెట్ లేదు 1000 రూపాయలు ఫైన్ వేసాడు అనుకో, అదొకటి. మళ్ళీ ఇప్పుడు కొత్త బండి పాత బండి అనుకో, నువ్వు ఒకసారి కూడా చాలా అనుకోవట్లేదు కదా. ఎప్పుడు ఒకసారి ఎప్పుడో చాలా రోజుల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో శ్రీనంకులు నేను బెంగళూరు వస్తున్నాను. అప్పుడు అక్కడ ఏబిఎంకి వెళ్ళి క్రికెట్ ఆడి వస్తున్నాను. క్రికెట్ ఆడి వస్తుందే అప్పుడు అక్కడ ఆపారు. ఎందుకు? అప్పుడేంటంటే మన బండి పేపర్లు లేవు. అప్పుడు పాత బండికి లైసెన్స్ ఉందా అని అడిగారు. లైసెన్స్ ఉంది అన్నాము. లైసెన్స్ చూపించాము. ఇంకా అంటే మనం ఎక్కువ ర్యాష్గా వెళ్తున్నాం అనుకో, అప్పుడు ఎక్కువ ఫైన్ చేస్తారు. మామూలుగా మనం పొలైట్గా మాట్లాడితే కొంచెం చూసి ఉన్నట్టు వెళ్తారు. కొంతమంది ఉంటారు ఆపంగానే ఫోన్ చేయటం, వాళ్ళ చేత చెప్పిస్తాం, వీళ్ళ చేత చెప్పిస్తాం అంటారు. అలా ఫోన్ చేసే వాళ్ళకి ఎక్కువ వేస్తారు. నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటే తెలుసా అయితే వాళ్ళ చేత కట్టించామని చెప్పి 5,000 6,000. ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు పొలైట్గా ఉండాలి, అంతేగాని ఎక్స్ట్రా చేయకూడదు. సరే, ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాము. మనం ఇప్పుడు బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ దాకా వచ్చాము. వచ్చి మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ఇప్పుడు వెళ్తున్నాము మధ్యలో కొంచెం ఇవన్నీ కొద్దిగా డెవలప్మెంట్స్ ఏం లేవు. సోనా విజన్లో మనకి బాగా విజన్లో అయితే కలుపుతారు కదా స్కీమ్స్, వినపడుతున్నారా? మావాడు అటు వచ్చి ఇటు వెళ్దాం అంటున్నాడు, అందుకని ఇటు వెళ్తున్నాం అనమాట. బలమెత్త సెంటర్ దగ్గర నుంచి ఇటు వెళ్తున్నాం. పెద్ద బోర్డు మొత్తం రోడ్ చేశారు. ముందు మురికి కావాలి కదా, అంత పెద్ద చెరువు ఉంది ముందు. అందరు ఇటే వెళ్తున్నారు. ట్రాఫిక్ ఉండదని ఇటే వెళ్తారు. ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఉండదు కదా, అంటే ఇది చేపలు వాడతాయి. రోడ్డు పెద్ద రోడ్డు చాలా తొందరగా వెళ్ళిపోతాం.